హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు. కార్తీక మాసం నెల రోజులు కూడా శివాలయాల్లో, విష్ణాలయాల్లో దీపదానాలు, ఉసిరి దీపాలు, పిండి దీపాలు, శివాభిషేకాలు, రుద్రాభిషేకాలు, వీటితో అందరూ కూడా చక్కగా వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించారు. ఇళ్లల్లో సత్యనారాయణమూర్తి వ్రతాలు కూడా చేసుకున్నారు. కార్తీక మాసం అంతా శివనామ స్మరణము, విష్ణు సహస్రనామాలతో మారుమోగిపోయింది శివ కేశవులిద్దరికీ విష్ణు శివాలయాల్లో. నేను కూడా శ్రీనివాసంలో పోలిపాడ్యమి వేడుకలు చక్కగా జరుపుకున్నాం, నేను మా కోడలు. పోలమ్మను తలుచుకుంటూ అమావాస్య రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదలడం ఆనవాయితీగా జరుగుతోంది. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించపోయినా కనీసం ఈ రోజు 30 ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెప్తోంది. కార్తీక మాసం నెల రోజులు ఈ కార్తీక పురాణాన్ని నేను మీకు పఠనం చేసి వినిపిస్తే మీ అందరూ కూడా చక్కగా శ్రవణం చేసి నన్ను అభినందించారు, ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి పాదాభివందనం. ఈరోజు పోలి స్వర్గం గురించి తెలుసుకుందాం. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అని చక్కగా అందరూ కూడా పుణ్యశ్రీలు, కన్యకామణులు అంతా కలిసి కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య తెల్లవారుజామున నిద్రలేచి అందుబాటులో ఉన్న నది, కాలువ, చెరువు, దిగుడు బావి వంటి వాటిలో అరటి దొప్పల్లో దీపాలు వదులుతారు. ఆ అరటి దొప్పల్లో నీటి అలలపై వదిలిన ఆ దీపకాంతులు వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పాలదోలి కాంతిమయం చేయడమే కాక అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా కూడా మారుతుందని నమ్మకం. ఈ దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు 1000 కన్నులు కూడా చాలవు. సుందర అపురూప అద్భుత సోయగాన్ని చూసేందుకు దివి నుండి దేవతలు కూడా భూమికి దిగి వస్తారంటే ఆశ్చర్యం లేదు. నెలపై పారే నీటిలో కదలాడే దివ్యల్ని చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ దీపాల పర్వాన్ని పోలిని స్వర్గానికి పంపించడం అంటారు. అందుకు సంబంధించి ఒక కథ కలదు, చాలా టూకీగా మీకు ఇందులో చెప్తాను. కార్తీక మాసం ముగియబోతోందంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలి స్వర్గమే. అసలు ఈ పోలి ఎవరని ఒకసారి ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడుతుంది. కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దీన్ని మరింత బలపరిచేలా ఈ కథ ఉంటుంది. ఈ పోలి స్వర్గం కథ కార్తీక మాసంలో వచ్చే పోలిపాడ్యం రోజు చెప్పబడుతుంది. ఈ కథ ఒక చాకలి లేదా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న చిన్న కోడలు పోలి గురించి చెప్తోంది. తన అత్త, తోటికోడలు చేసే అహంకారపూరిత పూజలను కాదని పోలి నిస్వార్థంగా శ్రద్ధగా చేసే భక్తిని, ఓర్పును, దైవం గురించి ఆమెకు స్వర్గప్రాప్తి ప్రసాదిస్తాడు. కార్తీక మాసంలో ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలే పోలి. ప్రతిరోజు నదికి వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసేటప్పుడు అత్త, మిగతా తోటి కోడళ్ళు ఇంటి చాకిరి అంతా పోలి మీద వేసేవారు. అయినా పోలి ఏమాత్రం బాధపడకుండా ఇంటి పనులు చేసుకుంటూ నూతి దగ్గర నూనెతో కాకుండా మజ్జిగ చిలిగి కవ్వానికి అంటిన వెన్నతో వత్తిని తయారు చేసి దీపం వెలిగించుకునేది. చాలా నిష్కలంకంగా అహంకారం లేకుండా చేసే పోలి భక్తిని దైవం గుర్తించాడు. కార్తీక మాసం ముగిసిన తర్వాత రోజు పోలిపాడ్యం రోజు ఆమెకు దేవదూతలు, విష్ణుదూతలు పుష్ప విమానం పంపించి స్వర్గానికి తీసుకువెళ్తారు. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఆడంబరము, అహంకారము అవసరం లేదు. కేవలము శ్రద్ధ ఉంటే చాలు. ఎలాంటి కష్టాలు వచ్చినా ఓర్పుతో ధర్మంగా కర్తవ్యం నిర్వహించిన వారికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. దీనికి ఉదాహరణే పోలి కథ. ఈ పోలిపాడ్యము రోజు చక్కగా నిష్ఠతో దీపారాధన చేసి పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక్కరోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. స్వర్గప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. కుటుంబంలో సౌఖ్యము, సమృద్ధి పెరిగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. నదీ స్నానానికి వెళ్ళలేని వారు ఇంటిలోనే స్నానం చేసి చక్కగా పళ్ళాలు కానీ టబ్బులు కానీ పెట్టుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ టబ్బులలో గంగాజలం ఉంటే కలుపుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసుకొని అరటి దొప్పల్లో చక్కగా పువ్వొత్తులు నేతితో తడిపి దీపాలు వదలాలి. ఇలా చేస్తే నదుల్లో వదిలిన పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. పాడ్యమి రోజు అరటి దొప్పల్లో దీపాలు వదులుతూ ఇలా చదువుకోవాలి. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృత్తికా మహాలక్ష్మి అంటూ నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి తీసుకువెళ్ళావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు. దామోదర, రాధా దామోదర అంటూ గోరంత పసుపు కుంకుమ నీకిస్తాం, కొండంత పసుపు కుంకుమ మాకియ్యమ్మ తల్లి అంటూ ప్రార్థించాలి. కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతాం. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు అంటే పాడ్యమి నాడు పోలిపాడ్యంని జరుపుతారు. అది ఈ రోజు నవంబర్ 21. దీనిని పోలి స్వర్గం అని కూడా అంటారు. ఈ పోలిపాడ్యంని బొందుతో స్వర్గం అని కూడా అంటారు. అంటే పోలమ్మ ప్రాణం ఉంటుండగానే కైలాసానికి చక్కగా వెళ్ళింది. ఈరోజు దీపదానం చేయడం, నదుల్లో, చెరువుల్లో దీపాలు వదలడం వంటివి చేయడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
ఈ కథ చదివి అక్షంతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా పురాణ పఠనము శ్రవణము చేసినంత ఫలితం కలుగుతుంది. శ్రీనివాసంలో నేను మా కోడలు తెల్లవారు 3 గంటలకే లేచి అన్నీ సర్దుకొని చక్కగా ఈ పోలి స్వర్గంకి అయితే చేసుకున్నామండి. పోలిని ఎలాగైతే స్వర్గానికి వెళ్ళిందో అలాగే మాకు కూడా అదృష్టం కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ.